మార్చి నెల 10వ తారీఖు 2025. ఈ దినము దేవుని స్వరము. తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. బట్ ద లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హూ షెల్ స్టెబ్లిష్ యూ అండ్ కీప్ యూ ఫ్రమ్ ఈవిల్. परंतु प्रभु सच्चा है, वह तुम्हें दृढ़ता से स्थिर करेगा और दुष्ट से సురక్షిత్ రఖేగా. యేసుక్రీస్తు ప్రభు నమ్మదగినవాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు. ఆయనలో మార్పు లేదు. నిన్న ఏ విధంగా ఉన్నాడు ఈరోజు ఆ విధంగానే ఉంటాడు. ఈరోజు ఏ విధంగా ఉన్నాడు రేపు కూడా అదే విధంగా ఉంటాడు. ఆయనలో మార్పు లేదు. ఆయన నమ్మదగినవాడు. ఇజ్రాయేలీలను అదేనా ఐగుప్తీయుల నుంచి తప్పించి క్షేమకరమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి వారు నడిపించాడు. అరణ్యంలో ఆహారం ఇచ్చి పోషించాడు. సముద్రాన్ని రెండుగా చీల్చి నడిపించాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు. మనము చదువుకున్న వారమైనా చదువుకోని వారమైనా, జ్ఞానమున్న జ్ఞానం లేకపోయినా, బలమున్న బలగం లేకపోయినా, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన మనకు తోడుగా నిలుస్తాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు కాబట్టి మార్పు ఉండదు. ఆ మార్పు లేని దేవుణ్ణి మనం నమ్ముకుంటే తోడుగా ఉండి మన జీవితాంతం ఆయన నడిపిస్తాడు. అలాగే నమ్మి పరిపూర్ణమైన మేలు పొందుకుందాం. దేవుడు తన లేఖనాల ద్వారా, వాక్యం ద్వారా మనల్ని బలపరిచి మన జీవితంలో నడిపింపచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.